తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎస్ఈసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 24న గ్రామ పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే ఛాన్స్ ఉంది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో రిజర్వేషన్లలో స్వల్ప మార్పులు చేసి కొత్త షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి బీసీ, ఓసీ రిజర్వేషన్లలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథాతథంగా ఉండనున్నాయి. ఈ నెల 24న బీసీలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. తిరుపతి చారి, మొత్తానికి ఎస్ఈసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రధాన అంశంగా పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఒకవైపు ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ సర్పంచులకు సంబంధించిన ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలతో ఈ వీడియో కాన్ఫరెన్స్ను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమితిని నిర్వహించారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై చర్చించారు. ప్రధానంగా ఈ నెల 24వ తేదీన దీని ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ అదేవిధంగా షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం అటు ఆదేశించిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఒకవైపు హైకోర్టులో కూడా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్లపై జీవో ఇచ్చిన నేపథ్యంలో ఆ జీవో నంబర్ 9 పైన విచారణ జరగబోతోంది. ఈ విచారణ తుది తీర్పును బట్టి కూడా ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో 24వ తేదీనే అటు విచారణ పూర్తి అయితే దాన్ని బట్టి పూర్తి అయినా కాకపోయినా ఒకవైపు గ్రామ పంచాయతీల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్దేశించిన నేపథ్యంలో ఇక ఎన్నికల సంఘం కూడా దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ రోజు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఒకవైపు ఇటు షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఈ ఎన్నికలను గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 దఫాలుగా నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదైతే 3 దఫాలుగా నిర్వహించాలని నిర్ణయించిందో అదేవిధంగా 3 దఫాలుగా నిర్వహించనున్నది. అయితే ఇప్పుడు రిజర్వేషన్లు 42% నుండి 23% తగ్గనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగిస్తూ బీసీలకు సంబంధించిన ఓసీ రిజర్వేషన్లు మారనున్నాయి. 23% రిజర్వేషన్లు కుదించిన తర్వాత మిగిలిన వాటిని అన్నింటినీ రిజర్వేషన్లు మారుతాయి. ఈ రిజర్వేషన్ల మార్పుకు సంబంధించిన ఇప్పటికే ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ను నియమించింది. దీంతో పాటు ఈ రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు కూడా ప్రత్యేకంగా డెడికేషన్ కమిషన్ ఉంది. ఆ రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కొన్ని మార్పులు జరుగుతాయి. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు 23% కుదిస్తే మిగతా శాతం అంతా కూడా మారుతుంది. కాబట్టి ఆ మారిన శాతం ప్రకారం కొత్తగా రిజర్వేషన్లను ఈ నెల 23వ తేదీలోపే ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా ఇటు బీసీ డెడికేషన్ కమిషన్ అందిస్తుంది. దీని ద్వారా ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేసి ముందుకు పోవాలని నిర్ణయించింది ఎన్నికల సంఘం. ఒకవైపు పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉండాలని దీనికి సంబంధించిన ఏర్పాట్లలో ప్లాన్ చేసుకోవాలంటూ కూడా జిల్లా కలెక్టర్లకు ఒకవైపు ఎన్నికల సంఘం సూచించింది. దీంతో పాటు కలెక్టర్లకు కూడా మరొకసారి గతంలో ఏదైతే ఏర్పాట్లు ప్లాన్ చేశారో అదేవిధంగా మళ్ళీ ఒకసారి వాటన్నిటిని చెక్ చేసుకొని ఏర్పాట్లకు సిద్ధం కావాలంటూ కూడా సూచించిన పరిస్థితి ఉంది. సునీల్. ఓకే తిరుపతి చారి, థ్యాంక్ యూ.